రేవంత్ రెడ్డి సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డి ప్రభుత్వంను తాము పడగొట్టమని బీజేపీ ఆ పని చేస్తుందని తెలిపారు. రేవంత్ మానవ బాంబు వంటి పదాలు వాడుతున్నాడని, తాను ఏదో అభద్రతతో మాట్లాడుతున్నాడన్నారు. రేవంత్ నిర్వాహకం వల్లనే రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందన్నారు. రేవంత్ తీరు కాంగ్రెస్ పార్టీకే నచ్చటం లేదన్నారు. ధర్నా చౌక్ దగ్గర నిరసనకు ఇప్పటి వరకు తమకు అనుమతి ఇవ్వలేదని, అలానే చేస్తే తాము కోర్టుకు పోతామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మలకు కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నామని తెలిపారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రవీణ్ కుమారే కాదు, ఎవరు వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డి ప్రభుత్వంను తాము పడగొట్టమని బీజేపీ ఆ పని చేస్తోందని తెలిపారు. రేవంత్ మానవ బాంబు వంటి పదాలు వాడుతున్నాడని, తాను ఏదో అభద్రతతో మాట్లాడుతున్నాడన్నారు. రేవంత్ నిర్వాహకం వల్లనే రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందన్నారు. రేవంత్ తీరు కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదన్నారు. ధర్నా చౌక్ దగ్గర నిరసనకు ఇప్పటి వరకు తమకు అనుమతి ఇవ్వలేదని, అలానే చేస్తే తాము కోర్టుకు పోతామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మలకు కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నామని తెలిపారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రవీణ్ కుమారే కాదు, ఎవరు వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ తన చిట్చాట్ లో చాలా ఆసక్తికరమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆమె కొంతకాలంగా మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు, అదేవిధంగా ప్రజా ప్రభుత్వం జీవో నెంబర్ 3ని రద్దు చేయడం అనేది, దీనివల్ల ఉద్యోగ అవకాశాల్లో మహిళలకు తీరని నష్టం జరుగుతోందని కూడా ఆమె ప్రధానంగా స్పందించినటువంటి సందర్భం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాల్లో చాలా మంది మహిళలకు కనీసం 10% మంది కూడా ఉద్యోగాల అవకాశాలు రాలేదు. వాస్తవానికి 33% రావాల్సిన అవసరం ఉంది అని కూడా ఆమె చెప్పారు. దీంట్లో భాగంగానే రేపు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కూడా చేయబోతున్నట్టు కూడా ఆమె చెప్పారు. దీంట్లో పర్మిషన్ ఇస్తే ఓకే, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, కోర్టు కూడా వెళ్తామని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. దీని తర్వాత కొన్ని రాజకీయమైనటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి మీద కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి కొంత అభద్రతా భావంతో ఉంటున్నాడు. ఎందుకంటే నిన్న మీటింగ్ లో కానీ అంతకంటే మీటింగ్ లో కూడా చాలా రకాలుగా కేసీఆర్ గానీ అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చూడనడం అనేది సరి అయినటువంటి విధానం కాదు. ఆయన ప్రభుత్వం ఆయన జీవత్తులు చేయాలి తప్ప ఇష్టానుసారంగా ఆరోపణ చేయడం సరైనది కాదు. కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చాడు, తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. అలాంటి వ్యక్తి మీద ఇష్టానుసారంగా మాటలంటే ఊరుకునేది లేదని కూడా కవిత మాట్లాడారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు కూడా పడగొట్టరు, ముఖ్యంగా మేమైతే పడగొట్టే సాహసం చేయము, మాకంత అవసరం లేదు, బీజేపీ ఆ పని చేస్తుందని కూడా చెప్పినటువంటి సందర్భం చూసాం. అదేవిధంగా మానవ బాంబు అయి మొత్తం కూడా రకం చేస్తాము అనేటువంటి వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. అలాంటిది ఏదో అభద్రతా భావంతో మాట్లాడుతున్నట్టుగానే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోందని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు మంత్రులు సరైనటువంటి సామాజిక వర్గాలకు ఇవ్వలేదనేటువంటి విషయం మీద కూడా చెప్పినటువంటి సందర్భం. ముఖ్యంగా యాదవులకు కావచ్చు, మిగతా సామాజిక వర్గాలకు, ఎక్కువ బీసీ కులాలకు కనీసం సరైనటువంటి ప్రాధాన్యత లేదు, రిజర్వేషన్లు కూడా సరైనటువంటి విధంగా అమలు చేయట్లేదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంకా కూడా రాద్ధాంతం చేయడం సరైనది కాదు, తక్షణమే దాన్ని రిపేర్ చేయడము, చేయదలుచుకుంటే చేసేయండి, ముఖ్యంగా మాత్రం పంటలకు ఇబ్బంది రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 2 నెలల టైం ఎండాకాలంలో పూర్తి స్థాయిలో చేస్తే తర్వాత వర్షపు నీరు ఆపడానికి వీలుంటుందని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానంగా రైతుల మీద కొంత ముసలి కన్నీరు కారుస్తుంది ఈ ప్రభుత్వం అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి మోడీని పొగిడి పొలిటికల్ గూగులీగా మారినాడని కూడా ఆయన చెప్పినటువంటి ప్రయత్నం. అదేవిధంగా రేవంత్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నచ్చట్లేదు, చాలా మంది మంత్రులు కూడా ఆయన తీరు పట్ల కొంత వ్యతిరేకంగా ఉన్నారని కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భం. మొత్తానికైతే మహిళలకు విద్యా ఉద్యోగాల 30% రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది, దాన్ని రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారు, మహిళలకు వ్యతిరేకంగా ఆయన నడుచుకుంటున్నారని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే విధంగానే కనిపిస్తోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన విధానాలన్నీ కూడా ఆ రకంగానే ఉంటున్నాయి. ఎందుకంటే మోడీతో ఆయన సంభాషణ కావచ్చు, ఆ లేఖలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఏదో రోజు రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశమే ఆయన పరిస్థితుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి భాషపై మేధావులు
ఖచ్చితంగా నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది. ఆయన విధానాల మీద కానీ, ఆయన అవలంబిస్తున్నటువంటి విధానం మీద కానీ రిజర్వ్ ముఖ్యంగా ఈ 100 రోజుల పాలనలో ఇప్పటికీ 90 రోజులు పూర్తయింది. 90 రోజులు చాలా హామీలు ఇంకా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మేము ఉన్నప్పుడు దాదాపు 400 హామీల దాకా అమలు చేశాము. కానీ ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇచ్చినటువంటి 6 హామీలు కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో ఇంకా నెరవేర్చలేదని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా 1996లో కాంగ్రెస్ కేంద్రంలో తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ని రేవంత్ రెడ్డి తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వెంటనే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. అప్పుడే మహిళలకు కరెక్ట్ గా న్యాయం జరుగుతుందని కూడా ఆమె కల్వకుంట్ల కవిత చెప్పినటువంటి సందర్భం. అందుకనే రేపు చేపట్టినటువంటి ధర్నా చౌక్ వద్ద తమ నిరసనను ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి. లేదంటే మాత్రం తమ భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయి. కొన్ని విద్యార్థి సంఘాల నేతలతో కానీ వీళ్ళందరితో కలుపుకొని రేపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మకు కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లే విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. మొత్తానికైతే భారత జాగృతి నిరసన దీక్షలకు వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా చాలా గట్టిగానే ఫైట్ చేస్తాం. ముఖ్యంగా మహిళలకు విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమని కూడా చెప్పినటువంటి సందర్భం చూసాం. మొత్తానికైతే ఆమె చిట్చాట్ లో చాలా అంశాలు మాట్లాడిన సందర్భం. అదే లోక్సభ అభ్యర్థులు కొంతమంది వెనక్కి తగ్గారన్న విషయం కూడా మాట్లాడింది. కొంత అవస్థా భావంలో ఉన్నట్టు మాత్రం అయినప్పటికీ అందరూ పోటీ చేస్తారు, ఎవరు వెనక్కి తగ్గే పరిస్థితులు సముచితమైనటువంటి సీట్లు లోక్సభ ఎన్నికల్లో వస్తాయని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కేవలం కేసీఆర్ ని తిట్టడమే రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు తప్ప ఆయన అభివృద్ధి మీద దృష్టి పెట్టడం లేదు. ఆయన మ్యాండేటరీ ఇచ్చింది ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయమని కానీ ఇష్టానుసారంగా కేసీఆర్ ని తిట్టడం కరెక్ట్ కాదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఆమె పోటీ చేసే విషయం కూడా ఆ విషయం కూడా క్లారిటీ ఇచ్చి నేను పోటీ చేయట్లేదనే విషయం అయితే ఆమె స్పష్టం చేసింది. ఎక్కడ పోటీ చేయదలుచుకున్న అభ్యర్థి ఎవరెత్తారో ఆయన పోటీ చేస్తారని ఇండైరెక్ట్ గా బాజిరెడ్డి గోవర్ధన్ ఉద్దేశించి ఆమె చెప్పినటువంటి సందర్భాలు చూసాం. ఏదైనప్పుడు కూడా రేవంత్ రెడ్డికి పబ్లిసిటీ ఇచ్చే తప్ప ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ఇద్దరున్నటువంటి మంత్రులు కూడా మహిళా మంత్రులు ఇద్దరు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్పినటువంటి సీతక్కకు ఇవ్వలేదనే విషయం కూడా ఆమె గురుగా ఉందనే విషయం కూడా ఇప్పుడు కవిత కూడా చెప్తోంది. ఏదైనప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులంటూ ఎవరున్నారు కాబట్టి అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్దేశించి ఆర్ఎస్ ప్రవీణ్ చేరిక అనేది అనే దాని మీద సంబంధించి ఎవరి వ్యూహాలు అలా